తమిళనాడు గవర్నమెంట్ బీజేపీపై భయంతో హిందీ భాషపై తెచ్చిపెట్టుకున్న ద్వేషంతో హిందీ రూపీ సింబల్ను తమిళ్ రూపీ సింబల్గా మార్చివేసిన విషయం తెలిసిందే. కాగా జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ హిందీ భాషపై అంత ద్వేషం ఉన్నప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేసి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారి కామెంట్తో ఇటీవలే పాలిటిక్స్ లోకి ప్రవేశించిన హీరో విజయ్ గారికి ఎక్కడో కాలింది. అందుకే ఆయన తన ఫ్యాన్స్ గ్రూప్ పేజెస్ ద్వారా ఒక ట్వీట్ వైరల్ చేయించారు. ఆ ట్వీట్ ఈ విధంగా ఉంది. డియర్ పవన్ కళ్యాణ్ గారు, తమిళనాడు అపోజెస్ హిందీ ఇంపోజిషన్, నాట్ కల్చరల్ ఎక్స్చేంజ్. ఇఫ్ డబ్బింగ్ ఈజ్ అన్ ఇష్యూ, విల్ యూ బ్యాన్ తెలుగు ఫిల్మ్స్ ఇన్ తమిళ్ too? And now hiring workers is a problem? From preaching diversity to being BJP's mouthpiece, what a downfall. ఈ ట్వీట్కు తెలుగులో అర్థం, హిందీని రుద్దొద్దంటున్నాం, అంతేగాని కల్చరల్ ఎక్స్చేంజ్ని వద్దు అని చెప్పడం లేదు. డబ్బింగ్ అనేది ఒక ఇష్యూ అయితే తెలుగు సినిమాలను కూడా తమిళ్లోకి డబ్ చేయకూడదని బెదిరించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీకి మౌత్ పీస్గా మారారని విమర్శించారు. అయితే విజయ్ గారి ట్వీట్కు జన సైనికులు బ్రహ్మాండమైన లెంగ్దీ కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ ఎంతో అర్థవంతంగా ఉంది, కంప్లీట్ స్టఫ్తో నిండి ఉంది. ఇప్పుడు ఆ కౌంటర్ ట్వీట్ చదువుదాం. We know who asked you to tweet this, dear Vijay fans trends, yet we want to make sure that you cover your basics right. Dear Vijay fans, ఈ ట్వీట్ మీ చేత ఎవరు వేయించారో తెలుసు. అంటే స్వయంగా విజయ్ గారే వేయించారని జన సైనికుల భావం. అయినప్పటికీ మేము సమాధానం చెబుతాం. Here are some facts about Hindi language. Hindi is an official language of India and Fiji. Total Hindi speaking population of the world is close to 500 million. నేటివ్ హిందీ స్పీకర్స్ అంటే హిందీ మాతృభాషగా కలిగిన వారు 370 మిలియన్. హిందీ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ 130 మిలియన్. హిందీ స్పీకింగ్ పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇక్కడ ఇండియా మొదలుకొని సింగపూర్ వరకు వివిధ దేశాల్లో హిందీ మాట్లాడే వాళ్ళ డేటా ఇచ్చారు. ఇండియా 65 మిలియన్ల హిందీ స్పీకింగ్ పీపుల్తో అగ్రస్థానంలో ఉంది. 54 to 55% పాపులేషన్ హిందీ మాట్లాడతారు. ఇకపోతే ఇచ్చిన డేటా ప్రకారం ఫిజీ, మారిషస్, నేపాల్, సూరినామ్, సౌత్ ఆఫ్రికా, యుఎస్ఏ, యుగాండా, యూకే, న్యూజిలాండ్, జర్మనీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సింగపూర్లలో కూడా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హిందీ లాంగ్వేజ్ మాట్లాడతారు. వెన్ ఏ కంట్రీస్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ స్పీక్స్ ఎ లాంగ్వేజ్, ఈజంట్ ఇట్ కామన్ నీడ్ టు లెర్న్ ఇట్ టు హ్యావ్ హ్యాజిల్ ఫ్రీ కమ్యూనికేషన్ ఆర్ ద ఇంపోజిషన్? ఒక భాషను ఒక దేశ జనాభాలో సగం మంది ప్రజలు మాట్లాడుతూ ఉంటే ఆ భాషను నేర్చుకోవడం కామన్ నీడ్ అవుతుందా లేదా రుద్దడం అవుతుందా? And here are some questions for you to answer. When you dub your movies into Hindi language for northern audience, did they ask the makers to learn Hindi? ఇక్కడ జన సైనికులు హీరో విజయ్ని కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందులో మొదటి ప్రశ్న, మీ సినిమాలను హిందీలో డబ్ చేసి విడుదల చేస్తున్నప్పుడు ఆ మేకర్స్ను హిందీ నేర్చుకోమని నార్త్ వాళ్ళు ఏమైనా బలవంతం చేస్తారా? Can you give an official statement that only Tamil speaking people can cater your entire state needs? If you feel so, what is the need of paying nearly 100 crore package to hardcore Bihari Hindi speaking Prashant Kishore for your political consultancy needs? కేవలం తమిళ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు మాత్రమే మీ రాష్ట్ర అవసరాలను తీర్చగలరని మీరు అఫీషియల్ స్టేట్మెంట్ ఏమైనా రిలీజ్ చేయగలరా? ఒకవేళ మీరు ఆ విధంగానే ఫీల్ అయితే హిందీ మాట్లాడే బీహారీ ప్రశాంత్ కిషోర్కి 100 కోట్ల రూపాయల ప్యాకేజ్ను ఎందుకు ఇస్తున్నట్లు? Why is the need of English as a second language in Tamil Nadu curriculum if you don't want Tamilians to learn any other language except Tamil? తమిళ్ తప్ప మరొక లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఇంగ్లీష్ మాత్రం సెకండ్ లాంగ్వేజ్గా ఎందుకు ఉండాలి? అండ్ ఆర్ యూ గోయింగ్ టు బి మిస్టర్ స్టాలిన్స్ మౌత్ పీస్ ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ పొలిటికల్ జర్నీ? మీ రాజకీయ ప్రయాణాన్ని ఆరంభించడానికంటే ముందే మీరు స్టాలిన్కి మౌత్ పీస్గా మారారా? ఇవి హీరో విజయ్ గారిని జన సైనికులు అడిగిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేక విజయ్ గారు స్లాష్ మెన్లో పడ్డ గిలగలా కొట్టుకుంటారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.